తాజ్ మహల్ దగ్గర స్టార్ట్ చేసి సన్సెట్ దగ్గర మెహతాబాగ్కి వచ్చాం. బేబీ తాజ్ మహల్ దగ్గర ఉన్నాం. అక్బర్ సమాధి. ఇవాళ మార్నింగ్ అరౌండ్ 6:30కి స్టార్ట్ అయ్యి సన్ రైజ్ టైం కల్లా తాజ్ మహల్ రీచ్ అయిపోయాం. బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఇతమదుద్ దౌలా, దీని బేబీ తాజ్ మహల్ అంటారు. దీని నుంచే తర్వాత తాజ్ మహల్కి షాజహాన్ ఇన్స్పిరేషన్ కూడా తీసుకున్నాడు. ఆఫ్టర్ లంచ్ సికందరా వెళ్ళాం. సికందరా కొంచెం అవుట్స్కర్ట్స్ ఆఫ్ ఆగ్రా టువర్డ్స్ మథుర రూట్లో వస్తుంది అనమాట సికందరా. ఇక్కడేమో అక్బర్ వైఫ్ అయిన జోధాబాయ్ ఇద్దరి మౌసోలియం ఉంది. బై 5 o'clock సన్సెట్ టైంకి మెహతాబాగ్ రీచ్ అయిపోయాం. మెహతాబాగ్ని తాజ్ వ్యూ పాయింట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నుంచి మనకి పెనోరమిక్ వ్యూ ఆఫ్ తాజ్ మహల్ కనిపిస్తుంది. ఇక్కడ 6:30 దాకా మొత్తం సన్సెట్ అయ్యేదాకా తాజ్ మహల్ చూసేసి ఇంకా డే కన్క్లూడ్ చేసేసాం. ఇవాళ ఆగ్రా ఫోర్ట్ కవర్ చేయలేదు. సో ఈ లీజర్లీగా ఈ 4 places వరకు ఆపేసాం. రేపు ఫైనల్ డే ఆఫ్ ద ట్రిప్. రేపు మార్నింగ్ ఆగ్రా ఫోర్ట్ కవర్ చేసేసి ఇంకా ట్రిప్ కన్క్లూడ్ చేసేస్తాం. 42 ఎకరాల ముఘల్ గార్డెన్స్ మధ్యలో పొద్దున్నే సన్ రేస్ పడి తళతళ మెరిసిపోయే ఈ వైట్ సింబల్ ఆఫ్ లవ్ని చూసి వాహ్ తాజ్ అనాల్సిందే. ఈ మౌసోలియం లోపల ముంతాజ్ బేగం, కట్టించిన షాజహాన్ ఇద్దరి టూమ్స్ ఉన్నాయి. తాజ్మహల్కి నార్త్ సైడ్లో యమునా నది, దాని తర్వాత షాజహాన్ బ్లాక్ తాజ్ మహల్ కట్టుకుందాం అనుకున్న మెహతాబాగ్ ఉన్నాయి. మెహతాబాగ్నే తాజ్ వ్యూ పాయింట్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం బేబీ తాజ్ మహల్ దగ్గర ఉన్నాం. దీన్ని ఇతిమాదుద్ దౌలా అని కూడా అంటారు. షాజహాన్ తండ్రి అయిన జహంగీర్కి చాలా మంది భార్యలు ఉంటారు కదా, అందులో ఒక భార్య పేరు నూర్జహాన్. ఆ నూర్జహాన్ తన అమ్మ నాన్న కోసం కట్టించిన సమాధి అన్నమాట ఇది. ఆ నాన్న పేరు మీర్ గయాస్ బేగ్. ఆయన అక్బర్ కోర్ట్లో ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేసేవాట. ఇది తాజ్ మహల్ కంటే కూడా చాలా ఓల్డ్ స్ట్రక్చర్. దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి షాజహాన్ తన వైఫ్ ముంతాజ్ బేగంకి తాజ్ మహల్ ప్లాన్ చేశాడు. ఎంటర్ అయిన గేట్ అది. అండ్ 4 sides ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ 4 gates. ఇక్కడ షూ కవర్స్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే ఫస్ట్ మార్బుల్ కన్స్ట్రక్షన్. అంత ముందు వరకు రెడ్ శాండ్ స్టోన్ వాడేవాళ్ళు. దీన్ని కూడా రకరకాల సెమీ ప్రెషర్ స్టోన్స్తో డెకరేట్ చేశారు. లోపల 4 టూమ్స్ ఉన్నాయి. మొన్న ఫతేపూర్ సిక్రీలో అక్బర్స్ ప్యాలెస్ చూసాం. అక్బర్స్ ప్రైమ్ మినిస్టర్స్ టూమ్ ఇతిమదుద్ దౌలా అది అయిపోయిన తర్వాత అక్బర్స్ టూమ్ ఇది సికందరాలో ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్ గేట్లోంచి రాగానే గార్డెన్స్లో ఉన్న హ్యూజ్ 5-story కాంప్లెక్స్, ఇందులో టూమ్ ఉంది. అగైన్ ఇది రెడ్ శాండ్ స్టోన్ అండ్ మార్బుల్తో చేసింది. మొదట ఇక్కడ సికందర్ లోడి ఫోర్ట్ ఉండేదిట. దాని నుంచి ప్లేస్కి సికందరా అని వచ్చింది. ఇది అక్బర్ చనిపోయిన తర్వాత 1605 నుంచి 1613 వరకు అక్బర్ కొడుకు జహాంగీర్ దీన్ని కన్స్ట్రక్ట్ చేశాడు. ఇందులో అక్బర్స్ టూమ్తో పాటు అక్బర్స్ వైఫ్ మరియం ఉల్జమాని అంటే జహాంగీర్ వాళ్ళ అమ్మ అనమాట. ఈవిడే జోధాబాయ్ అని అంటూ ఉంటారు. సో ఆవిడ టూమ్ ఉంది. అక్బర్ ఇద్దరు కూతుళ్ళ టూమ్స్ కూడా ఉన్నాయి. సో మొత్తం 4 టూమ్స్ ఉన్నాయి. 5-story బిల్డింగ్ అన్నారు కానీ 5 floors ఎక్కడికి యాక్సెస్ లేదు. సో మనం కింద వరకు చూడడమే. ఇది తాజ్మహల్ కంటే ముందరిది, ఇతిమదుద్ దౌలా కంటే ముందరిది. దీని నుంచి ఇతిమదుద్ దౌలా అండ్ తాజ్మహల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చాలా ఇన్స్పిరేషన్స్ తీసుకున్నారు. ఎంట్రన్స్ గేట్ ఏమో బులంద్ దర్వాజా నుంచి
ఇన్స్పైర్ అయ్యి అంత గ్రాండ్గా ఉండాలని చెప్పి ఇలా ప్లాన్ చేశారట. ఇది కూడా చాలా హ్యూజ్ సైట్, చుట్టూ గార్డెన్స్. ఈ గార్డెన్స్ మరియా ముల్జమాని అక్బర్ చచ్చిపోయిన తర్వాత సమాధి చుట్టూ గార్డెన్స్ వేసిందిట. ఆ తర్వాత జహాంగీర్ ఇది మౌసోలియం అంతా కట్టించాడు. సన్ రైజ్లో తాజ్మహల్ దగ్గర స్టార్ట్ చేసి సన్సెట్ దగ్గర మెహతాబాగ్కి వచ్చాం. సన్సెట్ వ్యూ ఆఫ్ తాజ్మహల్ చూడటానికి. ఈ గార్డెన్స్ అన్నీ బాబర్ టైంలో మొఘల్ గార్డెన్స్ కింద డెవలప్ చేశారట. వన్ ఆఫ్ ద మొఘల్ గార్డెన్స్ అన్నమాట. అయితే తర్వాత షాజహాన్ వచ్చినప్పుడు, షాజహాన్ తాజ్మహల్ కట్టిన తర్వాత ఇంకా దీన్ని ఫర్దర్ డెవలప్ చేసి ముంతాజ్ బేగంకేమో వైట్ తాజ్ కట్టాడు కదా, తన కోసం ఇదే గ్రౌండ్స్లో బ్లాక్ తాజ్ కట్టుకుందాం అనుకున్నట్ట. ఈ వెనకాల ఆర్కియలాజికల్ సైట్ కనిపిస్తోంది కదా, అది చూసి అందరూ దీన్ని బ్లాక్ తాజ్ సైట్ అనుకుంటున్నారు. కానీ ఇది యాక్చువల్గా ఇది బ్లాక్ తాజ్ సైట్ కాదు. బ్లాక్ తాజ్ స్టార్ట్ కూడా చేయలేదు. ఇక్కడి నుంచి పెనోరమిక్ వ్యూ ఆఫ్ తాజ్మహల్. యమునా డ్రాయప్ అయిపోయింది ఇప్పుడు. అండ్ సన్సెట్లో తాజ్మహల్. త్రూ అవుట్ ద డే తాజ్మహల్ డిఫరెంట్ షేడ్స్ మారుతూ కనిపిస్తుంది. సన్ రైజ్ టైంలో కొంచెం పింకిష్గా ఎల్లోయిష్గా కనిపించే తాజ్మహల్ ఆఫ్టర్నూన్ టైంలో ప్యూర్ వైట్ కలర్లో కనిపిస్తుంది. ఈవినింగ్ సన్సెట్ టైంలో కొంచెం ఆరెంజిష్ హ్యూతో కనిపిస్తుంది. అదే పౌర్ణమి టైంలో అయితే కొంచెం బ్లూయిష్ టింజ్లో కనిపిస్తుందిట. ఇవాళ సికందరాతో పాటు తాజ్మహల్ ఎట్ సన్ రైజ్, బేబీ తాజ్మహల్, మెహతాబాగ్లో తాజ్మహల్ ఎట్ సన్సెట్ కవర్ చేశాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.